హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగనన్ మోక్షాస్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసేటప్పటికి నాకు 9th మంత్ వచ్చిన తర్వాత గెట్ రెడీ విత్ మీ ఎందుకోసమా అంటే ఒక చిన్న ఫోటోషూట్ అనమాట. ఫోటోషూట్ అంటే పెద్ద హంగామా ఏం లేదు, జస్ట్ ఏదో ఒక 2-3 ఫోటోలు గుర్తుగా 9 మంత్స్ వచ్చినాయి కదా, ఆ టమ్మీతోటి ఒక 2-3 ఫొటోస్ మంచిగా గుర్తుగా తీసుకోవాలి అని చెప్పేసి ఒక చిన్న కోరిక. అందుకోసం అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే రెడీ అవుతున్నాను. 9th మంత్ వచ్చిన తర్వాత చాలామంది శ్రీమంతం ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా అయితే చేసుకుంటూ ఉంటారు కదా. నాకైతే ఆ లుక్ అనేది చాలా ఇష్టం అనమాట. 9 మంత్స్ వచ్చిన తర్వాత ఆ టమ్మీతోటి మంచిగా రెడీ అయ్యి జ్యువెలరీ అన్నీ కూడా పెట్టుకొని ఫోటోలు దిగటం అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. బట్ కొంతమందికి శ్రీమంతాలు చేయడం అనేవి ఉంటాయి అండ్ కొంతమందికి లేవు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అలానే మాకు కూడా శ్రీమంతం అనేది లేదనమాట. సో లేనివి చేసుకోవడం అనేది అంత మంచిది కాదు అంటారు. సో లేదు అన్న దానికోసం ఫీల్ అవ్వడం కన్నా కూడా మన చిన్న చిన్న కోరికల్ని ఇలా తీర్చుకోవచ్చు కదా. సో అందుకనే నేనైతే ఇక్కడ సింపుల్గా అయితే రెడీ అవుతున్నాను. జస్ట్ ఫొటోస్ అయినా దిగొచ్చు కదా. 9 మంత్స్ వచ్చిన తర్వాత ఆ బుజ్జి బేబీ టమీతోటి అయితే మనం చక్కగా రెడీ అయిపోయి ఫొటోస్ అయినా దిగుదాము, అదొక గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేనైతే నాకు నచ్చిన శారీ అయితే డ్రాప్ చేసుకొని అయితే రెడీ అవుతున్నాను. అండ్ ఇదేమి న్యూ శారీ కూడా కాదనమాట, ఎందుకంటే కొత్త బట్టలు కూడా కట్టుకోకూడదు, అట్లా ఉంటాయి కొన్ని సెంటిమెంట్స్. ప్రెగ్నెన్సీలో ఉతుకుపడని బట్టలు కొత్తవి అట్లా కట్టుకోకూడదు అని చెప్పేసి అందుకనే నాకు ఆల్రెడీ ఉన్న శారీస్లోనే నాకు నచ్చిన శారీని కంఫర్ట్గా ఉన్నదాన్ని అయితే తీసుకొని రెడీ అవుతున్నాను. అండ్ దాని వెనక బ్లౌజ్ అయితే మా సిస్టర్ది బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట. పట్టు చీరమేన్ బ్లౌజ్ బాగా మంచిగా మ్యాచ్ అవుతుంది, గ్రాండ్గా లుక్ ఉంటుంది, బాగా ఫుల్ మగ్గం వర్క్ ఉంటుంది అని చెప్పేసి. సో అవి రెండింటిని అయితే పెయిర్ చేసి అయితే శారీని అయితే డ్రాప్ చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ కూడా సెట్ చేసుకుంటున్నా అనమాట. ఎంతైనా ట్రెడిషనల్ లుక్ అంటే పాపడి తీసుకొని వేసుకుంటేనే చాలా అందంగా ఉంటారు కదా. అందుకనే పాపడి తీసి సైడ్స్ పఫ్ లాగా అయితే పెట్టుకున్నాను కొంచెం. ఇంకా నెక్స్ట్ అయితే జడలు వేసుకున్నాను. నాకు ఎప్పుడు కూడా హెయిర్ అనేది లీవ్ చేసుకోవడం కన్నా కూడా నార్మల్గా హెయిర్ అనేది అల్లేసుకుంటేనే నీట్గా ఉంటుంది. ఇంకా హెయిర్ మొత్తం కూడా టై చేసుకున్న తర్వాత నేనైతే శారీని అయితే డ్రాప్ చేసుకొని వచ్చేసాను. అండ్ ఇక్కడ చెల్లి అయితే మేకప్ ట్రై చేయమని చెప్తుంది అనమాట. సో ఐ షేడ్స్, బ్లషెస్, పౌడరు అన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఒకసారి మేకప్ అయితే ట్రై చేయమంటుంది. బట్ నా కలర్కి అయితే నేను అనుకోవడం నా స్కిన్ టోన్కి మేకప్ అంతగా సెట్ అవ్వదు అని చెప్పేసి. సో ఈ మేకప్ బాక్స్ మా చెల్లి మ్యారేజ్ అప్పుడు తీసుకున్నది. సో నాకైతే అంత మంచిగా సెట్ అవ్వదని చెప్పేసి నేనైతే మేకప్ ఎప్పుడు కూడా పెద్దగా ప్రిఫర్ చెయ్యను. ఇంకా నార్మల్ డేస్లో ఎప్పుడు కూడా ఎలాగైతే రెడీ అవుతానో ఇంకా అలానే సింపుల్గా అయితే రెడీ అవుదాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యా. కాకపోతే ఎప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు బేబీ లోషన్స్ ఉంటాయి కదా, మాయిశ్చరైజర్స్, అదైతే అప్లై చేసుకొని అయితే పౌడర్ రాసేసుకొని రెడీ అవుతాను. బట్ అది కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, జిడ్డుగా ఉంటుంది అని చెప్పేసి ఫెయిర్ అండ్ లవ్లీ అవి ఫేస్ క్రీమ్స్ అవి ఉంటాయి కదా, సో అవైతే కొంచెం ఫేస్ అనేది లుక్ వస్తుంది అని చెప్పి ఇంకా అదైతే రాసేసుకున్నా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే దాని మీద నీట్గా పౌడర్ కూడా రాసేసుకొని స్టిక్కర్ పెట్టుకున్నా. మన ఫేస్కి ఎందుకనో స్టిక్కర్ అంత లుక్గా అనిపించదు అనమాట. నాకు ఎప్పుడు కూడా తిలకం పెట్టుకుంటేనే ఎంతో నీట్గా ఉన్నట్టుగా లుక్ అనేది నాకు బాగా నచ్చుతుంది. సో అందుకనే ఫస్ట్ అయితే స్టిక్కర్ ట్రై చేసి కూడా నాకు ఎందుకు అంత లుక్ అనిపించలేదు, అందుకనే తీసేసి చిలకం అయితే పెట్టేసుకున్నా. ఇంకా మన ఈ లుక్ మొత్తానికి కూడా గ్రాండ్ లుక్ ఇచ్చేదైతే ఈ బ్యాంగిల్సే కదా. సో మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఏ శారీ మీదకైనా సరే సింపుల్గా సెట్ అయిపోతాయి అని చెప్పేసి మల్టీ కలర్లో అయితే ఎక్కువగా తీసుకుంటాను. శ్రీమంతం చేసుకునే వాళ్ళకైనా సరే ఎంత జ్యువెలరీ వేసి ఎంత బాగా రెడీ చేసినా కూడా లుక్ మొత్తం కూడా గాజుల్లోనే ఉంటుంది కదా. గాజులే మొత్తానికి కూడా అందాన్ని ఇస్తాయి. అందుకనే నేను కూడా సింపుల్గా నా దగ్గర ఉన్న గాజులతో అయితే సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ పెట్టుకోవాలి కదా. సో నా గోల్డ్ జ్యువెలరీ ఉంది, కానీ నేనైతే ఇక్కడ నా గోల్డ్ జ్యువెలరీ ప్రిఫర్ చేయకుండా మా చెల్లి వాళ్ళ జ్యువెలరీని అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నా గోల్డ్ జ్యువెలరీ అవి పెట్టుకొని అమ్మ పెళ్ళి పట్టు శారీ అది కట్టుకొని ఇంతకు ముందు ఫోటో దిగా అనమాట. నా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాగే నాకు 9 మంత్స్ వచ్చిన తర్వాత గుర్తుగా ఉండాలి అని చెప్పేసి ఫోటో అయితే తీసుకున్నాను. అమ్మ పెళ్లి శారీ డ్రాప్ చేసుకొని నా గోల్డ్ జ్యువెలరీ వేసుకొని అలా సింపుల్గా అయితే రెడీ అయ్యి ఫొటోస్ అయితే దిగా. సో మళ్ళీ ఆల్రెడీ ఆ ఫోటో ఉంది కదా, మళ్ళీ సేమ్ జ్యువెలరీ సేమ్ శారీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే వేరే నార్మల్ శారీ అయితే వేసేసుకొని జ్యువెలరీ కూడా చేంజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి జ్యువెలరీ కూడా చేంజ్ చేసి అయితే వేసుకుంటున్నా. అండ్ ఇక్కడైతే ఆ హారం సెట్ వీటన్నిటికీ కూడా ఇయర్ రింగ్స్ వచ్చింది అయితే ఈ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్.
బట్ ట్రెడిషనల్ లుక్గా ఉంటుంది అండ్ కొంచెం సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నేనైతే బుట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నా. బట్ 2 పెట్టుకొని చూద్దాం, సెట్లో అవి తీసేసి నార్మల్వి పెట్టుకుంటే అంత లుక్ ఉంటుందో లేదో అని చెప్పేసి 2 అయితే పెట్టుకొని చూద్దాం అని చెప్పేసి రెండింటిని కూడా పెట్టుకుంటున్నాను. సో 2 పెట్టుకున్న తర్వాత హారం మెయిన్ సెట్ అయితే కొంచెం హెవీగా అనిపించాయి. కొంచెం ట్రెడిషనల్ అండ్ సింపుల్గా బుట్టలే బాగున్నట్టు ఉన్నాయని చెప్పేసి బుట్టలు అయితే పెట్టుకున్నా అనమాట. చాలామందికి ఇలాంటి కోరికలు అనేవి ఉంటాయి, కాకపోతే కొంతమందికి శ్రీమంతాలు లాంటివి ఉంటాయి కాబట్టి సో ఆ ఫంక్షన్లో ఇవన్నీ కూడా నెరవేరిపోతాయి. సో కొంతమందికి అయితే మాకులాగా శ్రీమంతం ఇలాంటి ఫంక్షన్స్ ఏమీ ఉండవు అనుకోండి. సో అప్పుడు ఇలాంటి చిన్న చిన్న కోరికలను అయితే నెరవేర్చుకోవడానికి కొంచెం కష్టమే. ఇవన్నీ కూడా చాలా లిటిల్ థింగ్సే, కానీ మంచిగా సపోర్ట్ అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే కొన్నిసార్లు ఒప్పుకోరనమాట. ఎందుకు వద్దు, హెవీగా ఇట్లా రెడీ అయిపోయి దిష్టి తగులుతుంది, పొట్ట మీద ఇంతలా అవసరమా రెడీ అవ్వడం ఇన్ని మంత్స్ వచ్చిన తర్వాత అని చెప్పేసి మన ఆశలకి చిన్న చిన్న కోరికలకి స్టాప్ లాగా బ్రేక్ వేసేస్తారనమాట. అలా కాకుండా ఈ లిటిల్ థింగ్స్ని కూడా సెలబ్రేట్ చేసుకొని ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కసారి రెడీ అయ్యి ఇలా 2-3 ఫోటోలు మంచిగా తీసుకున్నాం అనుకోండి, మనకి లైఫ్ లాంగ్ కూడా ఒక గుర్తులాగా ఇదొక మంచి మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి. నాకైతే ఈ కోతి వేషాలన్నీ కూడా వేయడానికి పర్మిషన్ అయితే ఫస్ట్ అమ్మ దగ్గరే తీసుకుంటాను. ఓకే అని చెప్పేసి ఫుల్ పర్మిషన్ అయితే ఇవ్వదు, కానీ ఏమో నీ ఇష్టం అని చెప్పేసి చిన్న హింట్ అయితే ఇస్తుంది. ఇంకా నాకు ఫుల్ సపోర్ట్గా మా చిన్న చెల్లి అయితే ఉంటుంది. ఇంకిక్కడ నా లుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని సింపుల్ ఫొటోస్ కూడా తీసుకున్నాను, మీరు కూడా చూడండి. సో ఫొటోస్ అయితే ఇలా వచ్చాయి. రెడీ అయ్యి ఫొటోస్ దిగడం పెద్ద కష్టం కాదు, కానీ ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసి ఇలా రెడీ అయ్యి ఫొటోస్ దిగాలంటే మాత్రం కష్టమే. సో ఇదంతా కూడా మా చెల్లి సపోర్ట్ వల్లే జరిగిందనమాట. తనే ఫొటోస్ తీసింది, తనే పిల్లల్ని రెడీ చేసింది. సో నా ఈ హ్యాపీనెస్ మొత్తానికి కూడా మా చెల్లెలు సపోర్ట్ చేయడమే రీజన్ అనమాట. లేదంటే ఇదంతా కూడా కొంచెం కష్టమైన పనే. సో వీడియో ఇప్పటిదాకా చూసారు కదా, లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.